వెనకట్ల వేధింపులకు మరో మహిళ బలైంది. భర్తతో పాటు అత్తమామలు కూడా అదనపు కట్నం కోసం వేధించడంతో ఆ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లా పోచమ్మవాడలో చోటు చేసుకుంది. ప్రసన్న లక్ష్మి అనే వివాహిత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె తన తండ్రిని ఒక కోరిక కోరింది. తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తమామల వద్ద ఉంచవద్దని, మీరే పెంచండి నాన్న అంటూ వేడుకుంది. ఇంట్లో ఉన్న పెద్ద అద్దంపై తన విన్నపాన్ని రాసింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రామునూరు గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తిని 2 ఏళ్ల క్రితం ప్రసన్న లక్ష్మి వివాహం చేసుకుంది. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. బెంగళూరులో భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. కొడుకు పుట్టడంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. జాబ్ మానేయడంతో భర్త నుంచి అత్తమామల నుంచి ఒత్తిడి పెరిగింది. అదనపు కట్నం కావాలని భర్తతో పాటు అత్తమామలు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వీరి వేధింపులను తట్టుకోలేకపోయిన ప్రసన్న లక్ష్మి జగిత్యాల పోచమ్మవాడలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా బిడ్డ దూరం చేసిన కారణమే డౌరీ మన పైసలు వరకట్నం కోసం రోజు టార్చర్ ఇక్కడికి అత్తరే టార్చర్. అక్కడికి పోతే మంచిగా చూసుకున్నట అవి నిజాలు అబద్ధం తెలియదు. అక్కడ ఉన్న రోజు మాకు బాధ చెప్పొద్దని ఆ బిడ్డ ఎంత లోపల అనుకుని మాకు బాధ చెప్పకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన వారం రోజుల 10 రోజుల రోజు నరకమే నా బిడ్డ అనుభవిస్తుంది. ఆ బిడ్డని నాకు ముఖంలో చూపించకుండా బాధ, నా ముంగట్లో నవ్వుకుంటా డాడీని మంచిగా ఉన్నా తిరుపతి మంచిగా చూసుకుంటా అక్కడ కర్ణాటకలో. ఇక్కడికి వచ్చినాకనే ఇలా అత్త మామ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బావలు వాళ్ళ భర్తలు అందరూ కలిసి నన్ను టార్చర్ పెడతారు. ఇక్కడ ఉండను నా బిడ్డ దూరం చేస్తాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు ప్రసన్న లక్ష్మి ఆత్మహత్యకు సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జగిత్యాల జిల్లా కేంద్రంలో వరకట్న వేధింపులకు ఒక మహిళ అయితే బలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తన ఆత్మహత్య చేసుకునేటువంటి సమయం లోపల నాన్న నా కొడుకుని మా అత్తమ్మ వాళ్ళకు ఇవ్వకుండా మీరే పెంచండి అని ఆ గది లోపల ఉన్నటువంటి ఒక అద్దం పైన రాసి ఆ ఫ్యాన్కు ఉరేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రామునూరు గ్రామానికి చెందినటువంటి తిరుపతి అనేటువంటి వ్యక్తికి 2 ఏళ్ల క్రితం ప్రసన్న లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. అయితే కొద్ది రోజులు భార్యాభర్తలు అన్యోన్యంగా బెంగళూరు లోపల ఇటు ఉద్యోగం చేసుకుంటూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఈ నేపథ్యం లోపల ఇద్దరి మధ్య అప్పుడు బాబు పుట్టిన తర్వాత ఇటు భార్యాభర్తల మధ్య అయితే గొడవలు ప్రారంభమైనట్టుగా అయితే ఇటు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తరచూ అత్తమామలు భర్త వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో అయితే జగిత్యాలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అత్తమామలు వరకట్న వేధింపులు భరించలేకనే ప్రసన్న లక్ష్మి ఇటు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బెంగళూరు లోపల భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి సమయం లోపల ఎలాంటి గొడవలు లేకపోయినా కానీ ఆ బాబు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యం లోపల కొద్ది రోజుల క్రితంగా ఇటు జగిత్యాల లోపల వచ్చి తల్లిదండ్రుల వద్దనే ఆ ప్రసన్న లక్ష్మి ఉండడంతో అయితే ఇటు వేధింపులు కూడా ఎక్కువ అవడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఇంట్లో గది లోపల ఎవరు లేని సమయం లోపల ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పి అయితే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఆత్మహత్య చేసుకునే ముందు ఆ చిన్నారి ఆ బాబును అయితే వాళ్ళ అత్తమ్మ కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ఇవ్వకుండా మీరే పెంచండి అని చెప్పి తమ తల్లిదండ్రులకు రాసి చనిపోవడం అనేటువంటిది అయితే ఇప్పుడు అక్కడ పోచమ్మ వాడ లోపల ఉన్నటువంటి వారిని పలువురిని కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు అంటే వరకట్నము అప్పుడు పెళ్లి సమయం లోపల ఎంత ఒప్పుకున్నారు, ఎంత ఇచ్చారు, నిజంగానే వీరికి వరకట్న వేధింపులు ఉన్నాయా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మహిళ ఎంతో మదన పడితేనే తమ బాబును అత్తమామలకు ఇవ్వకుండా మీరే పెంచండి అని చెప్పి రాసినటువంటి అక్షరాలు అయితే ఇప్పుడు అందరినీ కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.